సిల్వర్ బటన్ వస్తుందన్నమాట. సో ఆన్ ది వే డెలివరీ బాయ్ ఆల్రెడీ కాల్ చేశారనమాట, మేము వస్తున్నామని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంటి బయటకు వచ్చి నించాను అనమాట. వాటి 4th. సో అన్బాక్సింగ్ వీడియో కూడా మీకు చేసి పెడతాను. సో వెయిటింగ్ అనమాట. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. ఈ 1 year చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట. నేనైతే మాత్రం నిజంగా పిల్లలతో ఎంత ఇబ్బంది ఉన్నా చాలా కష్టపడ్డాను. సో నా కష్టానికి తగ్గ ఇవాళ సిల్వర్ బటన్ అయితే వస్తుందన్నమాట. సో నేను అప్లై చేసి కూడా 3 weeks అవుతుంది. సో నేను మెయిల్ చెక్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో ఇప్పుడైతే సిల్వర్ బటన్ రావడానికి మినిమం 3 weeks నుంచి 4 weeks టైం పడుతుంది. నాకైతే 3 weeks టైం పట్టింది అనమాట. ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. బయట ఎవరు లేరు, నేను తప్ప. బటన్ కోసం బయట నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అబ్బాయి అయితే డెలివరీ బాయ్ అయితే పార్సల్ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. నిజంగా సైన్ చేసి ఇచ్చేసాను. నిజానికి నా ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి, చాలా హ్యాపీ అనిపించింది. నా కష్టం తగ్గ ఫలితం వచ్చినట్టు అనిపించింది అనమాట. మీరేమీ టెన్షన్ కాకండి, బటన్ కోసం వెయిట్ చేస్తే కనుక కొంచెం టైం పడుతుంది గైస్. ఇక్కడికే క్రాస్ అయిందనమాట. సో యూట్యూబ్ నుంచి అయితే సిల్వర్ బటన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సిల్వర్ బటన్ వచ్చింది డాడీ. మా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకో పాప ఏదక్క నడకండి, ఇంకో పాప పడుకుందనమాట. ఇద్దరు పిల్లలతో వీడియో చేద్దామని అనుకున్నాను, కానీ ఏంటి అంటే కనుక పాప పడుకుంది. సో అందుకని చెప్పేసి ఇంకొక పాపను పెట్టుకుని వీడియో చేస్తాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఉండి డాడీ 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే. సో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఉండి డాడీ, ఉండి ఒకసారి. ఇదిగోండి గైస్, ఫైనల్లీ సిల్వర్ బటన్ అయితే వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో మన పిల్లల ఛానల్ మన పిల్లల పేరు మీద వచ్చింది, సాయి దుర్గా ట్విన్స్ ఛానల్. సేమ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డు అందుకుంటారని నన్ను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇదంతా మీ వల్ల సాధ్యమైంది. చాలా కష్టపడ్డాను, చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను చాలా చాలా కష్టపడ్డాను. నిజంగా మీరు చూసుకోవచ్చు. ఇద్దరు పిల్లలతో వీడియోస్ ఎవరు చేస్తారు, ఇద్దరు పిల్లల్ని చూసుకోవచ్చు కదా, వీడియో తీయకపోతే చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు. నిజానికి ఇవి నేను ట్రైపాడ్తో పెట్టి వీడియోస్ తీస్తాను అనమాట. నాకు వీడియోస్ తీసి వాళ్ళు ఎవరు ఉండరు, నేనే తీసుకుంటాను. ఒకవేళ మా పెద్ద పాప స్కూల్ హాలిడే అయితే మాత్రం తీస్తుంది, లేకపోతే ఇంక నేను ఇద్దరు పిల్లలు చూసుకుంటూ వీడియో ఆన్ చేసుకుని వీడియోస్ అయితే చేస్తుంటాను అనమాట. ఇంత కష్టపడడానికి ఎంత హార్డ్ వర్క్ చేశాను. నైట్ పగలు పిల్లలు చూసుకుంటూ, మార్నింగ్ అంతా పిల్లలు చూసుకుంటూ, ఇంకా నైట్ అయితే ఇంకా ఎడిటింగ్లు వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా కష్టపడ్డాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళకి ఈ మంత్కి నాకు 1 year అయితే కంప్లీట్ అయిందనమాట. అదంతా మీ వల్లే అనమాట. 1 yearలో 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు మీ వల్లే ఇదంతాని. అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డాను. మీరందరూ చూసే ఉంటారు వీడియోస్. ఒక వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 1 yearలో ఇంత కష్టపడినందుకు ఇంత సక్సెస్ వస్తుందని అనుకోలేదు. సో నాకు లాస్ట్ April 9th కంప్లీట్ అయ్యారు. సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ 100K దగ్గరగా వచ్చిన వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. అవి ఏంటి అంటే కనుక 100K దగ్గరకు వచ్చాక మనకి 100K కంప్లీట్ అయ్యాక మనకి మెయిల్ వస్తుంటుంది అనమాట. మెయిల్ చెక్ చేసుకోవాలి, మనం అప్లై చేసుకోవాలన్నమాట. మనకి యూట్యూబే మనకి మీకు సిల్వర్ బటన్ అప్లై చేసుకోండి అని చెప్పేసి మెయిల్ అనేది మనకి పంపిస్తారు. సో నాకు April 9th 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు, క్రాస్ అయిందనమాట. 9th కంప్లీట్ అయింది. నాకు 15th మెయిల్ వచ్చిందనమాట అప్లై చేసుకోమని చెప్పేసి. వెంటనే రాదనమాట. మనకి 100K క్రాస్ అయ్యాక 100K దాటాక మనకి 1 weekలో మెయిల్ కానీ టెక్స్ట్ కానీ మెసేజ్లు వస్తాయన్నమాట. మీరు అవి చెక్ చేసుకుంటూ ఉండండి. కరెక్ట్గా నాకు 9th కంప్లీట్ అయింది. 15th అయితే నాకు మెయిల్ అన్నది వచ్చిందనమాట. సో నేను ఆ రోజే అప్లై చేసుకున్నాను. 15th అప్లై చేసుకున్నాక నాకు 17th ఇంకా యూఎస్ నుంచి మెసేజ్ మెయిల్కి వచ్చిందనమాట. మీకు ఆల్రెడీ మేము మీది పంపిస్తున్నామని చెప్పేసి అక్కడ నుంచి నాకు 17th మెయిల్ చేశారు, ఆ రోజు పంపించామని చెప్పేసి. ఇంకా 17th నేను ట్రాకింగ్ చేసుకుంటాం అనమాట. మనకి ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. యూఎస్ నుంచి ఒక పార్సల్ వస్తుంది కదా అని చెప్పేసి మనకి ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తారనమాట. మనకి మన పార్సల్ ఎక్కడ ఉందో ఏంటి అని చెప్పేసి మన సిల్వర్ బటన్ ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది, ఎక్కడ ఉంది, ఏ టైంలో ఎక్కడ ఉంది అనేసి మనకి ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. సో ఆ ట్రాకింగ్ నెంబర్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సరే చెక్ చేసుకుంటానే ఉన్నాను. నేను అంతా చెక్ చేసుకున్నాను కానీ అది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఊర్లో నాకు 24th బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు. ఏంటి మూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను 2 days నుంచి కొంచెం పిల్లలతో ఇబ్బందిగా ఉండి నేను మెయిల్స్ చెక్ చేసుకోలేదనమాట. అది పెద్ద పొరపాటు అయిపోయింది. వాళ్ళు నాకు మెయిల్ చేశారు కానీ నేను చూసుకోలేదనమాట. అది వాళ్ళు లింక్ పంపిస్తారనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. మనకి అక్కడ నుంచి వాళ్ళు KYC ప్రాసెస్ ఫిల్అప్ చేయమని చెప్పేసి లింక్ అనేసి మనకి లింక్ పంపిస్తారు. కానీ నేనేంటి చూసుకోలేదనమాట. 24 hours లింక్ ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. తర్వాత నేను 2 days తర్వాత చూసుకునేసరికి లింక్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకేం చేయాలో తెలియలేదనమాట. నేను వెంటనే వాళ్ళకి సపోర్ట్ టీమ్కి కాల్ చేయడం, మళ్ళీ మెయిల్స్ పెట్టడం చేస్తే ఇంకా వాళ్ళు నా డీటెయిల్స్ అన్నది నేను మెయిల్ చేశాను అనమాట. ఇంకా తర్వాత నుంచి నెక్స్ట్ డే ప్రాసెస్ అన్నది వాళ్ళు ఫిల్అప్ చేసుకుని అటు నుంచి మనకి మూవ్ చేశారనమాట పార్సల్. నేనైతే 2 days 3 days చాలా ఇబ్బంది పడిపోయాను, అది వస్తుందా రాదని చెప్పేసి. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. పిల్లలతో ఇందులో ఉన్న ఒకసారి మెయిల్స్ చెక్ చేసుకుంటా ఉండే. అదొక్కటే పొరపాటు అయిపోయింది అనమాట.
అనమాట. ఎలా అయితేనో ఇబ్బంది పడిపోయాను అనమాట. పెడితే నేను మెయిల్ 28th 9th చూసారనమాట వాళ్ళు. ఇంకా తర్వాత 2-3 సార్లు మెయిల్ చేశాను. ఇంకా తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన డీటెయిల్స్ వాళ్ళే ఫిల్అప్ చేసుకుని ఇంకా ఎలా అయితేనో అక్కడి నుంచి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరు నుంచి ఇంకా హైదరాబాద్ అట్లా వచ్చి నా దగ్గరికి May 4th 8:30కి వచ్చింది. మీరు చూసుకోండి ముందు వీడియోలో, నేను ఇక్కడ ముందు వీడియోలో పెడతాను. డెలివరీ బాయ్ దగ్గర నుంచి తీసుకున్నది కూడా నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఎప్పుడు కాల్ వస్తుందని చెప్పేసి నేను ట్రాకింగ్లో చూసుకున్నాను అనమాట. ఆన్ ది వే అని చెప్పేసి ఏ టైంలో రావచ్చు, కాల్ చేయొచ్చు కదా అని చెప్పేసి మెసేజ్ చెక్ చేసుకోవడం, టెక్స్ట్లోకి చెక్ చేసుకోవడం, మెయిల్ చెక్ చేసుకోవడం, ఎవరైనా కాల్ చేస్తారేమో, ఫోన్ కూడా ఎప్పుడు సైలెంట్లో ఉంచడం మానేసాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు పడుకుంటున్నారంటే లేచి కూర్చుంటారని చెప్పేసి నేను ఎప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టేదాన్ని. ఇంకా అలాంటిది 4 days ఫోన్ సైలెంట్లోనే పెట్టలేదనమాట. సో ఎలా అయితేనో అన్ని కష్టాలు దాటుకుంటూ May 4th నాకు డెలివరీ అయ్యిందనమాట. May 4th అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాడు ఏంటంటే అసలు అవ్వలేదు కదా. నేను వీడియో చేద్దామన్నా కూడా నాకు టైం లేదనమాట. సో ఇప్పుడు కూడా టైము 10:30 అవుతుంది నైట్. ఇంకా పిల్లలు పడుకోలేదు. మా వారికి ఇచ్చేసి ఇంకా నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది గైస్. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. చాలా మంది కామెంట్ చేస్తారు అక్క యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి అని చెప్పేసి. నిజానికి నాకు టైం లాగా చెప్పట్లేదు అనమాట. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, షార్ట్స్ ఎలా పోస్ట్ చేయాలి, వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలని చెప్పేసి మనకి క్లియర్గా మనకు చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కనుక. నాకు కూడా తెలియదు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. నేను ఇట్లానే స్లోగా నేర్చుకున్నాను అనమాట. ఇంకా నా గురించి చాలా మంది అడుగుతున్నారు అక్క మీది ఎక్కడ, మీరు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను గైస్. నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు పిల్లలు పుట్టారు ఏంటని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, 3 అమ్మాయిలు అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక నేను చెప్పొచ్చింది ఏంటంటే కనుక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కనుక అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. అండ్ సక్సెస్ కూడా వెంటనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ రాదు అని కూడా నిరాశ అస్సలు చెందకండి. ఎందుకంటే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. మనం కష్టపడాలి మెయిన్. నేనైతే చాలా కష్టపడ్డాను. 1 year నుంచి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి నేను పిల్లలు చూసుకుంటూ, అందులో 3 పాపలను చూసుకుంటూ, ట్విన్స్, అందులో పెద్ద బాబు 3 పాపలను చూసుకుంటూ నేను వీడియో చేయడం అంటే నాకైతే చాలా కష్టం అనిపించింది. మీరు చూసుకోవచ్చు కూడా. నేను అంత కష్టంలో కూడా ఎప్పుడు కూడా ఈ 1 yearలో 1 day కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదనమాట. ప్రతిరోజు కంటిన్యూగా వీడియో పెడతాను. ఎంత బాగోకపోయినా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అది నా ఓపిక. నేను అనుకుంటాను, మెచ్చుకుంటాను ఒక్కొక్కసారి. సో మీరేం చేస్తారంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు అక్కడ గివ్ అప్ ఇవ్వకండి, కంటిన్యూగా వీడియోస్ చేయండి. అండ్ షార్ట్స్ 1 or 2, 3 వీడియోస్ వరకు షార్ట్స్ పోస్ట్ చేయండి డైలీ. అండ్ లాంగ్ వీడియోస్ వచ్చేసి మనకి 3 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి, డే బై డే మనకి గ్యాప్ ఇచ్చేసి మనకి వీడియో. అండ్ యూట్యూబ్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు నిరాశ చెందకండి. నా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది. చాలా మంది స్టార్ట్ చేస్తామని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. సో స్టార్ట్ చేయండి, గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. వెంటనే రాదు సక్సెస్ అన్నది, చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి టైం పట్టదు కూడా. మనకి ఒక 2-3 weeksలోనే మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు వచ్చి వ్యూస్ ఇప్పుడు రావన్నమాట, మంచిగా పెరుగుతూ వస్తాయి అనమాట. సో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసిన నాకు 1.5 monthకి నాకు 1.5 month 2 months లోపే నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయాక నేను మానిటైజేషన్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత నుంచి స్లోగా చిన్నగా ఇన్కమ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మంచి రీచ్ రావాలి అని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా నన్ను సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే. నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ యూఎస్ నుంచి, అమెరికా నుంచి మనకి సిల్వర్ బటన్ నా దాకా వస్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో చాలా హ్యాపీగా ఉంది గైస్ ఈ సిల్వర్ బటన్ వచ్చినందుకు. సో ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఇంకా రావాలని, మన ఛానల్ ఇంకా గ్రోత్ పెరగాలని చెప్పేసి బ్లెస్ చేయండి. అండ్ నిజానికి నేను పిల్లల్ని పెట్టుకుని వీడియో చేద్దామని అనుకున్నాను, ఈ సక్సెస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి. బట్ ఏంటి అంటే కనుక ఒక పాప అయితే పడుకుంది. మీరు స్టార్టింగ్ పాపను చూసారు, పాప మాట్లాడని ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ డాడీకి తీసుకెళ్లారన్నమాట, ఏడుస్తుందని చెప్పేసి. సో నేను ఒక్కదానే చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం అయితే మాత్రం పిల్లలతో మంచిగా చేస్తాను వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అందరూ సపోర్ట్ చేసినందుకు. సో మనకి సిల్వర్ బటన్తో పాటు మనకి సర్టిఫికేట్ కూడా ఇచ్చారనమాట. సో మనకి స్టార్టింగ్ సిల్వర్, తర్వాత గోల్డ్, తర్వాత డైమండ్ బటన్స్ అని చెప్పేసి మనకి ఇది పంపించారనమాట. సో యూట్యూబ్ సొసైటీ అవార్డ్స్ అని చెప్పేసి సర్టిఫికేట్ చూసారా, CEO గారు సైన్ చేసింది. సో మీకు లైటింగ్ వల్ల నీట్గా కనిపించకపోవచ్చు. సో మనకైతే సర్టిఫికేట్ ప్లస్ సిల్వర్ బటన్ కూడా వచ్చేసాయి అనమాట. ఇదంతా నీ వల్ల సాధ్యం చేసి. నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు అనమాట. May 4th వస్తే మీకు 9th or 8th, ఇవాళ డేట్ కూడా ఇవాళ 8th, 9th పోస్ట్ చేస్తానేమో. సో
చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని డేస్ డిలే అయిపోయింది అనమాట, పిల్లలు కొంచెం అబ్బక్క చేయలేకపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చేయడం వల్ల, మీతో చెప్పడం వల్ల కూడా నాకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంక నాకు మాటలు కూడా రావట్లేదు. సో ఇదనమాట, యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే కనుక వెంటనే సక్సెస్ అన్నది రాదు, ఒక్కొక్కరికి వస్తుంది, అందరికి అట్లానే ఉంటుందని కాదు. ఇందులో 2-3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ వస్తున్నాయి, మీకు వస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయని కాకుండా మనకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మన వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని పక్క వాళ్ళకి వస్తుంది నాకు రావట్లేదు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది నాకు ఇన్కమ్ రావట్లేదు, నేను వాళ్ళకన్నా బాగా చేస్తున్నానే అని చెప్పేసి అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మీలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురండి, మంచిగా వీడియోస్ చేయండి, సక్సెస్ అవ్వండి. మీ ఇంట్లో బయటకు వెళ్ళకుండా ఎంతో కనుక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ అయింది. నేను పిల్లలు చూసుకుంటే ఇంట్లో మనీ అన్నది ఎర్న్ చేసుకోగలుగుతున్నప్పుడు చిన్న ఇన్కమ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇంట్లోనే ఉన్నారంటే కనుక మీలో ఏ టాలెంట్ ఉందో అది తీసుకొచ్చేసండి, బయటికి తీసుకొచ్చి యూట్యూబ్లో మంచిగా వీడియోస్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంట్లో వాళ్ళు ఏమంటారో, బయట వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అదంతా వదిలేసేయండి. మీరు మంచిగా మనమే మంచిగా వీడియోస్ చేయడం వల్ల, వాళ్ళందరితో వదిలేసి వీడియోస్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, మన ఇంట్లో హెల్ప్ అవుతాం అనమాట. ఒకటే చెప్పగలుగుతున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు మీ ఇంట్లో ఎవరు ఉండరా అత్తయ్య మావయ్య అని చెప్పేసి. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పాను, ఎవరు ఉండరు, ఓన్లీ ఇట్స్ మీ, మా పిల్లలు, మా వారు, మేమే, ఓన్లీ 5 మెంబర్స్ అని చెప్పేసి నేను చాలా వీడియోలో చెప్పాను. సో నా గురించి కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియో అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లల మా ఇంట్లో డీటెయిల్స్, మా పర్సనల్ ఏమైనా అడగాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.